మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. దీపావళి పండగ సందర్భంగా కరీంనగర్ పట్టణంలో దళిత సోదరులు పెద్దల పండుగను కార్ఖానా గడ్డలోగల శ్మశాన వాటికల వద్ద జ్ఞాపనార్థంగా దీపాలను వెలిగించి టపాసులు కాల్చి గతంలో వారికి ఇష్టమైన ఆహారాలు సమాధుల వద్ద పెట్టి వారిని మొక్కిపెట్ట పూలతో అలంకరించి వారికి పూజించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ వారికి కార్ఖానగడ్డ స్థానిక మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్ ధన్యవాదాలు తెలిపారు. దేశ చరిత్రలోనే కరీంనగర్ కార్ఖానా శ్మశాన వాటిక దళిత శ్మశాన వాటికలో దీపావళి పండుగ చేసుకోవడం జరుగుతుంది. ఇది పెద్దల పండుగ మేము ఊహించుకుంటాం. అందరూ లక్ష్మీ పూజ చేసుకుంటారు. మేము కూడా సాయంత్రం ఈవినింగ్ లక్ష్మీ పూజ చేసుకొని ఇక్కడ వచ్చి పెద్దల సమక్షంలో మేము ఇక్కడ వారి ఆశీర్వాదం తీసుకొని వారి దీవెనలు తీసుకొని ఇక్కడ దీపావళి పండుగ చేసుకోవడం జరుగుతుంది. 2 రోజుల ముందే క్లీన్ చేసుకొని సమాధులను క్లీన్ చేసుకొని కలర్లు వేసి పూల అలంకరణ చేసి కొవ్వొత్తులు వెలిగించి వారికి ఇష్టం వచ్చిన ఆహారం తీసుకొచ్చి వడ్డీ నైవేద్యం పెట్టి వారి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. ఈ పండుగ మేము వారి తీపి జ్ఞాపకాల కొరకు ఇక్కడికి వచ్చి పండుగ చేసుకోవడం జరుగుతుంది. గతంలో మేమే ఈ చిన్నగా లైట్లు పెట్టి చేసుకోవడం జరుగుతుంది. 2005లో నేను కార్పొరేటర్ గెలిచిన తర్వాత అప్పటి ఉన్న మేయర్ గారి దృష్టికి తీసుకుపోయి ఇక్కడ క్లీన్ చేసి లైట్లు అన్ని టెండర్ పిలిపించి మున్సిపల్ ఆధ్వర్యంలో ఈ పండుగ చేసుకోవడం జరుగుతుంది. ఈ మున్సిపల్ అధికారులకు నా యొక్క కృతజ్ఞతలు. దళిత సోదరులందరి తరఫున కూడా కృతజ్ఞతలు. నమస్కారం. ప్రతి సంవత్సరము ఇది మా నాన్న వాళ్ళు మా తాత వాళ్ళు ప్రతి సంవత్సరం దీపావళి రోజున సమాధుల కాడికి వచ్చి కరీంనగర్లోని కార్ఖానగడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి మన అన్నగారి ఆధ్వర్యం లోపల మరి మున్సిపల్ ఆధ్వర్యం లోపల మరియు ఈ కరీంనగర్ లోపల ఉన్నటువంటి కార్ఖానగడ్డ సమాధి సందర్భంగా ప్రతి సంవత్సరము మేము ఈ మా పెద్దల ఆశీర్వాదం వల్ల మేము ఆనవాయితీగా ప్రతి సంవత్సరం మేము ఒకటి ఏంటంటే మా అమ్మ నాన్న దగ్గరికి వచ్చి సమాధుల కాడికి వచ్చి పూజ చేసుకున్నాకనే మేము మా ఇంటికి వెళ్ళి మళ్ళీ పూజ చేసుకుంటామండి. ఇక్కడ బాంబులు కానీ ప్లస్ వెజిటేబుల్ కానీ ఇంత మందు కానీ ప్లస్ ఇంకోటి ఏంటంటే మా అమ్మకి ఇష్టమైనది పండ్లు పలహారాలు మిర్చీలు కానివ్వండి, వాళ్ళకి ఏమైనా ఐటమ్ అయినా కానివ్వండి, వాళ్ళకి ఇష్టమైన ఏ ఐటమ్ వాళ్ళు ఏమేమి తింటారో ఆ ఐటమ్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ సమర్పించుకొని పూలతోని భోజనంతో సహా మేము ప్రతి సంవత్సరం కరీంనగర్లో ఉన్నటువంటి కార్ఖానగడ్డ సమాధి శ్మశాన వాటికలో ఉన్నటువంటి కార్ఖానగడ్డలో మేము ప్రతి సంవత్సరం ధన్యంగా జరుపుకుంటామని ఆశీర్వదించుకొని ఈరోజు దీపావళి సందర్భంగా కరీంనగర్ పట్టణంలో మన కార్ఖానగడ్డ బీటీ సమాధులల్లో ప్రతి సంవత్సరం కూడా ఊహించని విధంగా సమాధుల పండుగ చాలా గొప్పగా జరుపుకుంటాం. మా పెద్దలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా అన్ని నైవేద్యం వాళ్ళకు మొక్కేటి అన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆనందంగా పండుగ జరుపుకోవడం జరుగుతుంది. నా పేరు ఆశ విజయ, కరీంనగర్.